రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బండ్లగూడలో రెచ్చిపోయిన బండ్లగూడ జాగీర్ మాజీ మేయర్ మహేందర్ గౌడ్ అనుచరులు భారత మహోత్సవం కార్యక్రమంలో బండ్లగూడ మేయర్ లతా ప్రేమ్ గౌడ్ తో అసభ్య ప్రవర్తన. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమక్షంలోనే దురుసుగా ప్రవర్తించిన మాజీ మేయర్ అనుచరుడు, అడ్డుకున్న కార్పొరేటర్లపై దాడి, పిడుగుద్దుల వర్షం కురిపించిన అనుచరుడు, ఎమ్మెల్యే ఎదుటే రౌడీలుగా బారి కొట్టుకున్న రాజకీయ నాయకులు. 1వ వార్డు కార్పొరేటర్ చంద్రశేఖర్ చొక్కా చింపి కులం పేరుతో దూషించి బూతులు తిడుతూ దాడి చేశాడు. 5వ వార్డు కార్పొరేటర్ శ్రీనాథ్ రెడ్డితో పాటు పలువురిపై దాడికి పాల్పడ్డ గూండాలు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. తీర్మానం పెట్టి మేయర్ని దించి మేము మాకు సపోర్ట్ చేసినందుకు వీళ్ళపైన కక్ష సాధింపు చర్య చేస్తున్నారు. ముఖ్యంగా అంటే ఇప్పుడు తోటి కార్పొరేటర్లను కొట్టడం జరిగింది, వాళ్ళపై చేసుకుని దాడి చేసిరు కాబట్టి ఇక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది ఏసీపీ గారికి. దీనిపైన చర్య తీసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం. బండ్లగూడ జాగీర్లోని 6వ వార్డులో హరితహారం కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమం అఫీషియల్గా మాకు అందరి కార్పొరేటర్లకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అందరూ వచ్చి హాజరైనందుకు ఎక్స్ మేయర్ మహేందర్ గౌడ్ ఆయన అనుచరులు కలిసి ఈరోజు కార్పొరేటర్లని చేసుకోవడం జరిగింది. అంటే ఇది ముఖ్యంగా ఎట్లా అంటే మాకు అడ్డంగా వస్తున్నారు, అఫీషియల్ ప్రోగ్రామ్ అని మేము చేస్తూ ఉంటుంటే మాకు అడ్డంగా వచ్చినందుకు ఆపినందుకు ఇట్లా ఏదో ఒక గొడవ చేసి కక్ష సాధింపు చర్య చేయడం జరిగింది. ఉద్దేశం మీదనే ఉన్న కక్షపూరితంగా మా పైన దాడి చేయడం జరిగింది. మొక్కలు నాటే ప్రోగ్రాంకి మమ్మల్ని కమిషనర్ గారు పిలవడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత గౌరవ మేయర్ గారికి అడ్డం వస్తున్నారు కొన్ని చెప్పడంతో వారి మహేందర్ గౌడ్ గారి అనుచరులు మా అడ్డం వస్తున్నామని మీరేందని చెప్తూ గొడవ చేసి మా మీద దాడి చేయడం జరిగింది. హరీష్ గౌడ్ మరియు శివగౌడ్, మహేందర్ గౌడ్ అనుచరులు అందరూ కూడా మా ముక్కుమ్మడి దాడి చేసి మమ్మల్ని ఈ విధంగా కొట్టడం జరిగింది. ఒక దళిత కార్పొరేటర్ని కూడా చూడకుండా మా కులాన్ని దూషిస్తూ నీ వాళ్ళనే కాకుండా నీ కులం తగ్గట్టు ఇక్కడ కూడా చేస్తున్నావు అని నన్ను దూషిస్తూ నన్ను చాలా హేళనగా మాట్లాడి నన్ను ఇలా కొట్టడం జరిగింది. వీరంతా మాజీ మేయర్ మహేందర్ గౌడ్ అనుచరులు చేయడం జరిగింది. మా మాజీ మేయర్ కూడా నన్ను కొట్టడం జరిగింది. ఒక దళిత కార్పొరేటర్ అనే ఉద్దేశంతోనే నన్ను ఈ విధంగా కొట్టింది. మీరంతా ఎందుకేమైనా ఏమైంది చెప్పు. 6వ వార్డులో మొక్కలు నాటే ప్రోగ్రామ్కి అఫీషియల్ ప్రోగ్రామ్కి మాకు మున్సిపల్ నుంచి ఇంటిమేషన్ వస్తే వెళ్ళాము. ఎమ్మెల్యే గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్ అందరం వెళ్ళాక మొక్కలు నాటుతుంటే ఒకరికొకరు మామూలుగా ముంగలికి రా ఇంటికి రా అనుకుంటుంటే అయిపోయినాక నేను చంద్రశేఖర్ కొద్దిగా దూరం జరగగానే ఇంతకుముందు మొన్న 1-2 months కింద అవిశ్వాస తీవ్రం పెట్టినందుకు అలా ఇది పగ పెట్టుకొని మహేందర్ గౌడ్ అనుచరులు శివగౌడ్, హరీష్ గౌడ్ అనేటోళ్ళు నాపై ఫస్ట్ నాకు తెలియకుండా వచ్చి చేశారు. ఏమైనా చంద్రశేఖర్ కొట్టి నువ్వు ఆ వార్డులో కాకుండా ఇంక ఇడికొచ్చినావు నేను లేదని చెప్పి చంద్రశేఖర్ని కొట్టారు. కొడుతుంటే అందరూ వచ్చి ఆపారు, తోటి కార్పొరేట్లు ఆపారు. ఎమ్మెల్యే గారు ఉన్నాక ఎమ్మెల్యే గారు లైవ్లు ఉన్నాకనే ఇట్లా అయినాక ఇక సామాన్యులకు ఏముంటుంది ఇట్లా. మేము అఫీషియల్ ప్రోగ్రామ్కి వచ్చినాక వాళ్ళు ఎందుకు వచ్చారు? గొడవ ఎన్నికలు వచ్చారు రౌడీలాలు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఉండేది మన లిబ్డామ్ విల్లా కాడ ఉంటారు. మేమే అఫీషియల్ కార్పొరేటర్. వాళ్ళు ఎందుకు వచ్చారో అర్థం కాదు. వాళ్ళు ఏ పార్టీ ఎందుకు వచ్చారు? వాళ్ళు గొడవ ఏనికి వచ్చారు. గొడవ ఏనిక ప్రీ ప్లాన్ వచ్చి ఒక 6-7 మంది రౌడీలు వచ్చి కార్పొరేటర్పై దాడి చేశారు. మీరెంతమంది? మేము కార్పొరేటర్లే ఉన్నాము. కానీ